పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో గ్రామ కమిటీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎవరైతే జనసేనలో పనిచేశారో, ఎవరైతే క్రియాశీలక సభ్యత్వాలు ఉన్నాయో వాళ్ళనే ప్రత్యేకంగా తీసుకొని వాళ్ళందరినీ పిలిచి జనసేనలో పనిచేసిన కార్యకర్తలు గుర్తిస్తూ వాళ్ళని వార్డు ఇన్ఛార్జీలుగా, అలాగే బూత్ ఇన్ఛార్జీలుగా, గ్రామ ఇన్ఛార్జీలుగా, వైస్ ఇన్ఛార్జీలుగా నియమించారు. ఈ విధానం నాకు రాజకీయాలు గత 20-10 సంవత్సరాల నుంచి తెలుసు. ఏ పార్టీలో కూడా ఇలాంటి విధానం చూడలేదు. ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి నచ్చిన పేర్లు రాసుకోవడం, వాళ్ళని ఇన్ఛార్జిగా పెట్టుకోవడం జరుగుతూ ఉండేది. అయితే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వినూత్నంగా ఆలోచించారు. ఎవరైతే జనసేన కోసం కష్టపడి పనిచేశారో చిన్న స్థాయి కార్యకర్తలందరినీ గుర్తించి వాళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పారు. ఇది చాలా సంతోషకరం. ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు. భవిష్యత్తులో జనసేన పార్టీ రాష్ట్రం మొత్తం విస్తరించి మంచి మెజార్టీ సాధిస్తుందని ఆశిస్తున్నాం. జై జనసేన, జై జై జనసేన. జై జనసేన. జై జనసేన, జై జనసేన.